ఇక రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత దక్షిణాదిలో వాతావరణం చల్లబడింది. తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ వర్షాలతో పాటు చిరుజల్లులు కూడా కురుస్తూ ఉన్నాయి. 43 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఇప్పటి వరకు ఉక్కిరిబిక్కిరి అయిన జిల్లా వాసులు ఇప్పుడు కాస్త ఉపశమనాన్ని పొందుతున్నారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత వారం రోజుల నుంచి ఆకాశం అంతా కూడా మేఘావృతమై భారీ వర్షాలతో పాటు చిరుజల్లులు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. గత వారం రోజుల ముందు నుంచి కూడా వేసవిలో 42-43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో అల్లాడినటువంటి ప్రజలంతా కూడా వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. గత వారం నుంచి కూడా ఆకాశమంతా మేఘావృతంతో పాటు చిరుజల్లులు భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట, వనపర్తి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు కాలనీల ప్రజలను అప్రమత్తంగా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. గత 4 రోజుల క్రితం మహబూబ్నగర్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షానికి మైత్రినగర్, బీకే రెడ్డి కాలనీలో కూడా నీరంతా కూడా చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే లోతట్టు కాలనీలు జలమయం కాకుండా నాలలను శుభ్రం చేసేందుకు మున్సిపల్ సిబ్బంది అయితే సమాయత్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక మరొకవైపు అల్పపీడనం, మరోవైపు నైరుతి రుతుపవనాల రాక ముందుగానే ఉండడంతో ఒక్కసారిగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎల్లో అలర్ట్గా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటికి వెళ్ళకూడదని, అదేవిధంగా లోతట్టు కాలనీలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తుంది. గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో ముందుగానే వర్షాలు వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా వాతావరణం మారిపోవడం, సాగుకు అనుకూలంగా వీటిని మార్చుకునేందుకైతే సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మొత్తంగా గత వర్షాకాల సమయంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో లోతట్టు కాలనీలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల పాతబడినటువంటి భవనాలలో ఉండడం వల్ల అవి కూలడం, ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి సిచ్యువేషన్. గత 4 రోజులను కూడా 3 గంటల పాటు భారీ వర్షం కురవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి చాలా కాలనీలలో ఇండ్లలోకి నీరు వచ్చినటువంటి సిచ్యువేషన్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పుడిప్పుడే దీనిపై దృష్టి సారిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరో 4-5 రోజులు కూడా వాతావరణం ఇదే విధంగా ఉంటుంది. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేస్తుంది. మరోవైపు ప్రజలు కూడా గత వేసవి కాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 42-43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం, రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు జంకేటటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కానీ ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం, మొత్తంగా ప్రజలంతా కూడా ఉపశమనం పొందుతున్నారు. రోడ్లపైన కూడా ఫ్రీగా తిరుగుతూ వారి పనులు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో కూడా అందరూ అలర్ట్గా ఉండాలి. పూర్తిగా దీని మీద దృష్టి సారించేందుకైతే జిల్లా యంత్రాంగం, అదేవిధంగా మిగతా అధికారులు కూడా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణానికి సంబంధించినటువంటి ప్రజెంట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్నగర్.